మ్యూజిక్ హిట్ అయిందా సినిమాకి ఆల్మోస్ట్ హిట్ అవుతుంది అనే టాక్ వచ్చేస్తుంది కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ పోరా కూడా బాగా రీచ్ చాలా బాగుంది. సాఫ్ట్వేర్ పోరా. సో ఎలా ఉండింది వర్కింగ్ ఫ్రమ్ మార్కెట్? అంటే తను ఏం చెప్తే అది ఫాలో అయిపోయాను నేను. బేసిక్లీ నాకు చాలా లో కాన్ఫిడెన్స్ ఉండే ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేయగలనా, అంటే డీసెంట్ గా అలా ఉండగలనా లేదా అని నాకు తెలియదు. అంటే రియల్ లైఫ్ లో మీరు డీసెంట్ మనిషి కాదా? కాదు అసలు. అంటే చాలా చిల్లర అండి మనం. అదేనా? బట్ ఇప్పటి వరకు నేను చూసిన దాన్ని బట్టి అయితే వెరీ డీసెంట్. నటిస్తా అలా, రియల్ లైఫ్ లో నటిస్తాను. ఒక్కసారి మీ అసలైన క్యారెక్టర్ చూడాలని మీకు తెలుసా అండి? గమ్మత్తు చూడండి తెలిసిపోతుంది. అవునా? లేదండి నటిస్తా అంటాడు కదా, నాకు కూడా తెలియదు. నేను విన్నాను ఏంటంటే షూటింగ్ టైమ్ లో సెట్ లో డైరెక్టర్ గారికి హీరో గారికి మీకు అలా గొడవలు అయ్యేవి. ఈయన మీ ఇద్దరు మొగుడు పిల్లల్లా అనమాట. అవునా? తిట్టుకునే వాళ్ళం దారుణంగా. మళ్ళీ నా వల్ల ఆయన హర్ట్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ లేచి కాల్ మెసేజ్ చేసి ఉన్నాను. ఆయన వల్ల నేను హర్ట్ అయితే నన్ను వచ్చి నిజంగా బాయ్ ఫ్రెండ్ లవ్ స్టోరీ సరసం ఉండేది. వీళ్ళిద్దరు సరదాగా పక్కెళ్తే ఓకే ఏమంటారు జనరేటర్ ఆఫ్ చేసుకుందామా మనం బ్రేక్ వెళ్దామా అని అనుకుంటాం అనమాట. మినిమం 1 hour లాంగ్ షాట్ లో కనిపిస్తారు తప్ప వాళ్ళు ఆ బాడీ లాంగ్వేజ్ డైలాగ్స్ వినిపించాం అనమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 o'clock అలా కనిపించింది అనుకో, అయిపోయిందిరా ప్యాకప్ అనుకోవాలి. నేను అనుకోండి క్వశ్చన్ రైజ్ చేసి వచ్చాడు రైడ్ ఇంకా అలానే అనుకునేవాడు. మా డిఓపి అయితే నేను ఇక్కడ పారు బ్రో వస్తున్నాడు అనుకోండి, బ్రో 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 మేమందరం టిఫిన్ చేసి వచ్చేస్తాం. కాదు లంచ్ బ్రేక్ ఇట్లా ఇస్తా కదా, ఎందుకనంటే కాదు మీరు మాట్లాడుకునేసరికి అలాగ బ్రేక్ టైం కూడా అయిపోతుంది అదనమాట. సో ఖచ్చితంగా మనకి ఒక సినిమా ఈ మధ్యలో హిట్ అవ్వాలి లేదా మంచి పేరు సంపాదించుకోవాలి అని అంటే యాక్టర్స్ తో పాటు మనకి ఆ పుష్ ప్రొడ్యూసర్ తరపు నుంచి వస్తుంది. అండ్ మనకి అఖిలేష్ కాలారు గారు యుఎస్ లో ఉంటారని అంటే అసలు షూటింగ్ లొకేషన్ కి ఎప్పుడు రాలేదా? వచ్చారు, కలిసారు. ఫస్ట్ 2 days వచ్చారు, 3 days వచ్చారు, 4 days వచ్చుంటారు. నేను 3 days చూసాను. ఉన్నారు నుంచి ఏంటి ఎలాంటి సపోర్ట్ ఉండేది? ఏమైనా ఈజ్ వెరీ యంగ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఆయన సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు వచ్చాం. చిన్న సినిమా అంటే ఇంకా అందరికి తెలిసిందే కదా, బట్ మాకు ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఎప్పుడు అలాంటి ఇబ్బంది రాలేదు. ప్రమోషన్స్ కూడా కొంచెం యూనిక్ గా ప్లాన్ చేయడం చూసాను. దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు. అందరూ ఉండాలండి. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇనిషియేషన్ మాత్రం తను తీసుకొని లెట్స్ డూ దిస్ ఇచ్చేవా. ఈయన మాత్రం లేట్ గా వచ్చేవాడు. షూట్ కి లేట్ కాదు, ఈయన వల్ల గ్యాప్ ఎక్కువ వచ్చేది అనమాట షూట్ కి. నెక్స్ట్ షెడ్యూల్స్ కి వేరే షూట్స్ ఉండడం వల్ల కొంచెం గ్యాప్స్ వచ్చేది. అంటే అవినాష్ బ్రో హీరోగా కూడా చేస్తున్నాడు కదా, బిజీగా ఉంటాడు. ఆ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. అంటే నాది ఏంటంటే ఫస్ట్ ప్రమోషన్ చేసుకుంటాను. నాది ఫస్ట్ ప్రమోషన్ తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాం. తర్వాత ప్రొడక్షన్ అయితే తర్వాత ప్రీ ప్రొడక్షన్ అంతే అవుతుంది. వెరీ నైస్. దాని తర్వాత సినిమా ఎవరు చూడరా? మీరు నేనే చూడాలండి. గారు ఎప్పుడైనా నిన్ను ఏడిపించడం గానీ అలా ఏమైనా చేశారు? అయ్యో, సచ్ నైస్ పర్సన్. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వాళ్ళకి నా వరకు వస్తే ఏ రోజు షూటింగ్ లో నాతో మాట్లాడే నేను చూడలే. మీతో ఎప్పుడైనా ఊరినే ఫార్మాలిటీ హాయ్ బై ఏడిసేవాళ్ళు అని అనుకుని హీరో గ్యాప్ ఎక్కడ వాళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటారు మాట్లాడాలి. అందుకే హీరోయిన్ కాదు వీడితో మాట్లాడాలి. ఒక్కదాంతో కాదులే, వేరే వాళ్ళతో కూడా మాట్లాడారు. పూజ అని ఒక అమ్మాయి, ఈ అమ్మాయి ఎందుకులే నన్ను ఎందుకు కాపాడుకుంటున్నారు? ఇన్నోసెంట్ ఎందుకు బ్లేమ్ చేయడం? నా వరకైతే ఇన్నోసెంట్. వాట్సాప్ ఓపెన్ చేసి ఎప్పుడన్నా చూసారా మీరు? అమ్మో మొక్కమల్ల దీనంలో పెట్టకరా. చూసారా అందరూ కలిసి ఒక్కరిని చేసి ఎలా ఆడుకుంటున్నారు. సో ఏంటి అంటే మీ ఫ్రెండ్? నా ఫ్రెండ్ అంటే సాఫ్ట్వేర్ లో ఇద్దరం ఒకే దగ్గర వర్క్ చేస్తాం. నేను కూడా సాఫ్ట్వేర్. డైరెక్టర్ గారు ఆయనలో వెళ్ళిపోతున్నాను అంటే నా ముఖాన్ని సాఫ్ట్వేర్ సెట్ కదా. అంటే ఆ హెయిర్ సిముకి నువ్వు ఫ్రెండ్ కాదు, ఇక్కడ యాంకర్ గా బిహేవ్ చేస్తాను. అంటే హీరో అన్న కొంచెం డీసెంట్ గా ఫార్మల్ నీ చిల్లర ఎవరైనా లెక్క నువ్వు చెప్తావా లేకపోతే ఎట్లాగో. అవినాష్ ఎందుకు చూసారు మీరు ఆ పాత్రలో? చూడండి ఒకసారి తప్పకంటారేమో చూసుకో. డైరెక్టర్ గారు మీరు నాలో ఏం చూసారు చెప్పండి. మీలో యాక్షన్ అదే ఆవిడ చెప్పండి క్లియర్ గా.
యాక్టింగ్ చూసే చేశారు. యాక్టింగ్ సో కాస్టింగ్ అదంతా కూడా దగ్గరుండి ఇట్ వాజ్ యువర్ చాయిస్. Yes. ఎప్పుడైనా హీరో గారు నాకు హీరోయిన్ ఈ అమ్మాయి కావాలి ఆ అమ్మాయి కావాలి మనకు అంత ఆప్షన్ లేదు, ఆల్రెడీ ఫ్లాప్ లో ఉన్నాం మనం. ఇవన్నీ చేస్తే నన్ను తీసేస్తాడేమో అని నేను ఎప్పుడు అనలే మాట. బట్ యా ఆన్ అ సీరియస్ నోట్ పార్వతీశన్ గారు ఐ నాకు ఒకటి అడగాలనుంది. Yeah. బికాజ్ మనం ఎంతో ఇష్టంతో ఇండస్ట్రీలోకి వస్తాము, ఒక ఫలానా సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి జనాలకి దగ్గర అయ్యాము అని అనుకున్న తర్వాత ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అవును. అంటే ప్రతి సినిమా ద్వారా జనాల్ని ఎంటర్టైన్ చేసి వాళ్ళని ఆడియన్స్ ని మనం అలా పట్టుకోవడం చాలా కష్టం. బట్ అప్స్ అండ్ డౌన్స్ ఎనీ యాక్టర్ లైఫ్ లో అంటే సినిమాలు అనేసరికి షోస్ అనేసరికి అది అవుతూనే ఉంటుంది. మరి మీరు ఎప్పుడు లో అయిపోయిన సందర్భాలు చాలా సార్లు. అంటే నేను ఒక టైంలో డిప్రెషన్ లో ఉండే, ఈయన నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను చాలా డిప్రెషన్ లో ఉండే. ఏంటవుతుంది, నా లైఫ్ ఎండ్ అయిపోయిందా, అంటే ప్రాపర్ గా నాకు మూవీస్ రావట్లేదు, నా మూవీస్ ఆడట్లేదు. అలాంటి టైంలో నేను చెప్తే నేను చేయనన్నా, అందరిలాగే ఈయన చెప్తాడు అనుకున్నాను నేను ఫ్రాంక్లీ. సో డే బై 3 days 4 days షూట్ తర్వాత నాకు ఈయన మీద అనిపించింది, ఈడు బాగా చేస్తున్నాడు రా బాబు అనేసి, కాంప్రమైజ్ అవ్వట్లేదు అనేసి. సో అప్పటి వరకు నేను ఏదో ఒక డౌట్ అడగడం, బ్రో ఏదో ఒకటి చెప్తా ఉండేవాడు, నెగిటివ్ గానే మాట్లాడుతూ, ఎందుకంటే తెలియకుండానే నేను నెగిటివ్ గానే ఉండేవాడు. ఆ టైంలో నాకు కొంచెం యాంగ్జైటీ ఉండేది, దాని ముందు మూవీస్ అస్సలు ఆడలేదు, అట్టర్ ఫ్లాప్లు అయిపోయి. సో are you fine right now, happy right హోప్ now? ఉన్నది కొంచెం నాకు ఇది మీద, ఎందుకంటే నేను మూవీ చూసుకున్న తర్వాత, లేకపోతే ఇలా ప్రమోషన్ చేయం కదా, హోప్ ఉంటే కదా ప్రమోషన్. అవును, మేము అందరం correct. మూవీ చూసుకున్నాం, Correct. అరే బాయ్ కేరింద తర్వాత ఇది నాకు కొంచెం పేరు తెచ్చి పెడుతుందని నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా ఇప్పుడు జనాలు యాక్టర్స్ పెద్ద పెద్ద స్టార్ క్యాస్టా, మనకి తెలిసిన వాళ్ళ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందా లేదా మంచి సాంగ్స్ ఉన్నాయా, అది ఇది అంతా కాదు, కానీ ఒక మంచి సబ్జెక్ట్ వచ్చినా కానీ అవును, జనాలు రిసీవ్ చేసుకున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా. అండ్ ఖచ్చితంగా మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమాకి అలాంటి ఐడెంటిటీ అండ్ జనాలు హిట్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్ మహాలక్ష్మి, మరి మీరు చెప్పండి, ఫస్ట్ టైం యాక్టింగ్ కదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు సినిమా ద్వారా? అండ్ వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్, వాట్ ఈస్ ఇన్ యువర్ హెడ్ రైట్ నౌ? ఎక్సైట్మెంట్ ఉందా, నర్వస్నెస్ ఉందా, ఏంటి? ఇప్పుడంటే ఆబ్వియస్లీ చాలా నర్వస్ ఉంది. ఇన్ఫాక్ట్ నిన్న నైట్ కూడా, ఇప్పుడు రేపు ఇంటర్వ్యూ ఉంది, ప్రెస్ మీట్ ఉంది, హౌ విల్ ఐ ఫేస్ దట్ అన్న ఫీలింగ్ ఉండింది. బట్ నేను ఇంకా ఓకే లెట్స్ బిలీవ్ అవర్ సెల్ఫ్స్ అనుకొని వచ్చేసిన అనమాట. సో అది వెరీ నైస్. అవినాష్ గారు, యాక్చువల్లీ అడగండి. నువ్వు ఒక సినిమా ఎంచుకుంటున్నప్పుడు సినిమా రిలీజ్ అయిద్దా లేదా, పెద్ద సినిమానా చిన్న సినిమానా, సినిమా ఏమైతే ఏంటి, నాకు నా పర్ డే పేమెంట్ వచ్చేస్తే చాలు, నా రెమ్యునరేషన్ వచ్చేస్తే చాలు, అలాంటి దాంట్లో నువ్వు సినిమా ఒప్పుకుంటావా? లేకపోతే లేదు ఈ సినిమా ద్వారా నాకు 10 మంది చూసి ఇంకో సినిమా ఆఫర్ రావాలి, నా యాక్టింగ్ స్కోప్ బయటపడాలి, హౌ డు యూ క్యాలిక్యులేట్? మీరు సెకండ్ పాయింట్ యాక్చువల్లీ ఏంటంటే, నాకు ఫస్ట్ క్యారెక్టర్ వింటాను. క్యారెక్టర్ ఉన్నప్పుడు 1 day 2 days అన్న చూడండి. యాక్చువల్లీ అది క్యారెక్టర్ బాగుంది, కొంచెం డిఫరెంట్, నాకేంటంటే డిఫరెంట్ గా కనిపించాలి, డిఫరెంట్ గా చేయాలి, ఒక డిఫరెంట్ ఒక మేనరిజంతో, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఉండాలని అది కోరుకుంటాను. డబ్బులు ఎప్పుడు నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. డబ్బులు ఇది కాకపోతే ఇంకో షో ద్వారా సంపాదించుకోవచ్చు. సినిమా అనేది నా ప్యాషన్ యాక్చువల్లీ. దీనిలో ఒక మంచి క్యారెక్టర్ వస్తే ఇంకో డైరెక్టర్ చూస్తారు, అదే పలానా అవినాష్ భలే చేశాడు, మనం వీడితో ఇంకో క్యారెక్టర్ రాసుకోవచ్చు, ఇంకో క్యారెక్టర్ చేయించుకోవచ్చు అని చెప్పేసి నేను దానికోసం చూజ్ చేసుకుంటా తప్ప. దట్ ఐ నో. సో మరి మార్కెట్ మహాలక్ష్మి ఎంచుకోవడానికి కారణం, నువ్వు ఫస్ట్ అన్నావు కదా, ఫస్ట్ యువర్ ఒపీనియన్ వాస్ సంథింగ్ ఎల్స్, రిలీజ్ అయిద్దా లేదా? డబ్బింగ్ చేసినప్పుడు బ్రో ఏంది బ్రో ఇది క్వాలిటీ ఇంత అదిరిపోయింది, అసలు పెద్ద సినిమా లెవెల్ అసలు అద్భుతంగా ఉంది. నేను చూసిన క్రెడిట్ మనం డిఓపి గారికి ఇవ్వాలి, సురేంద్ర గారు. నిజంగా నేను మనం కూడా చెప్పమని చెప్పాను యాక్చువల్లీ, నాకు కనబల తర్వాత అసలు చాలా క్వాలిటీ ఉంది. సినిమా చూస్తున్న ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నాకు భలే నచ్చేసింది. నాకు దీనిలో క్యారెక్టర్ ఏంటంటే, దీనిలో నాకు వైఫ్ కూడా ఉంటుంది, పెళ్లి కూడా అయింది నాకు దీంట్లో. నాకు ఇంకా నేను ఫస్ట్ పెళ్లి అయింది వైఫ్ అన్నాక ఒప్పుకొచ్చిన ఫస్ట్. తర్వాత వైఫ్ అంటే సంసారాలు ఇవన్నీ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఆమెతోనే మాట్లాడుతూ ఉండేవాడు. అదే నేను ఇందాక ఆవిడతో మాడన పక్క ఉండేది కాదు, ఆవిడ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేసేది. కనబడుతున్నది చిత్ర కదా క్యారెక్టర్ పేరు, క్యారెక్టర్ పేరు చిత్ర అంటే కనబడేది కాదు, కానీ బాగుండేది. ఒక డిఫరెంట్ క్యారెక్టరేషన్. ఇప్పుడు అప్పట్లో హీరో పక్కన ఒక సునీల్, లైక్ ఆలీ గారు ఇలా ఉండేవాళ్ళు కదా, అలాంటి క్యారెక్టర్ అనమాట. మనకి పక్కన లవ్ చేస్తున్నప్పుడు ఒరే అవసరం అలా, అది చూడు కూరలు అమ్ముకోని లేకు, అది కూరలు అమ్ముకుంటుంది, నువ్వు వెళ్ళి దాంతో పాటు కూరలు అమ్ముకుంటావు, అవసరం అవి అంటే లేదు మామ అది అని కొంచెం పక్క నుంచి సపోర్ట్ ఉండడం నాకు బాగా నచ్చింది. అంతట్టు సాఫ్ట్వేర్ కొంచెం డీసెంట్ గా కనబడుతుంది ఇంట్లో, మనం క్యారెక్టర్ బాగా నచ్చింది.
రొటీన్ కి భిన్నంగా. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే పక్కన ఏ అరే మామా కమాన్ ఎంజాయ్ హీరో. కొన్ని క్యారెక్టర్స్ అంటే సూపర్ మామా నువ్వు సాధిస్తావు మామా అని ఇలా ఉంటాయి. అలా కాకుండా పక్కన నేను కొంచెం సజెషన్స్ ఇవ్వడము, నాకు కొంచెం తెలిసి ఇలా కాదు ఇలా చేయాలని చెప్పడం బాగుంది క్యారెక్టర్ నాకు. ఓకే, మీకు సజెషన్స్ ఇచ్చేవాడా అవినాష్? యాక్టింగ్ ఇలా చేస్తే బాగుంటది అనుకునేవాళ్ళం ఇద్దరం. యాక్టింగ్ పరంగా ఎలా చేద్దాం బ్రో అలా చేద్దాం బ్రో అనుకునేవాళ్ళం. నేను తను కానీ కోఆర్డినేషన్ భాష. ఇప్పుడు ముఖేష్ గారికి కొంచెం కష్టమైన క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ముగ్గురు యాక్టర్స్ లో మీ సినిమాలో ముగ్గురు లీడ్స్ గా ప్లే చేశారు కాబట్టి, సో ముగ్గురులోంచి అవుట్ ఆఫ్ 10 మీరు ఒక్కొక్కరికి వాళ్ళ యాక్టింగ్ కి, నేను ఒక్కొక్క కేటగిరీ చెప్తాను, యాక్టింగ్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ 10? చూసుకొని ప్రమోషన్స్ చాలా ఉన్నాయి. నేనైతే జెన్యూన్ గా వెయిట్ చేస్తాను. అలా ఏం లేదు, ఇప్పుడు టు బి ఫ్రాంక్ నాకు నచ్చితేనే కదా నేను ఆ టేక్ ఓకే చేస్తున్నది. కథ మీది, రాసింది మీరు అని అన్నప్పుడు ఆ పాత్ర 100% ఇస్తుందా లేదా అనేది ఇచ్చేంత వరకు మీరు తీసుకుంటారు. బట్ ఆన్ సెట్ మాకు ఎండ్ ఆఫ్ ది డే పర్సనల్ ఫేవరెట్స్ ఉంటారు డైరెక్టర్ కి కూడా, అరే అని అన్నట్టు అవుట్ ఆఫ్ 10 మీరు ఫస్ట్ ఆయన అలా కదండి, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ఉంటుంది, రిలీజ్ అయ్యాక చెప్తాడు ఆయన. శ్రీముఖ్ గారు చెప్తారు అది. ఇప్పుడు ఈవిడ ఎమోషన్ బాగా చేస్తుంది, ఆయన అదే అందుకే నేను సెట్ లో యాక్టింగ్, టైమింగ్, డిసిప్లిన్ చెప్తాను. అలాంటివి అడగండి. అలాంటివి. సో యాక్టింగ్ కి మీరు పార్వతీశం కి ఇచ్చే మార్క్స్ అవుట్ ఆఫ్ 10? అంటే నేనేం చెప్తానంటే అండి, అందరి గురించి నా అభిప్రాయం ఒకటే ఉంటది. నాకు ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టలేదు. జనరల్ గా ఎక్కువ టేక్స్ తీసుకుంటారు అంటుంటారు కదా సెట్ లో. ఈ సినిమాకి అలా జరగలేదు. అసలు ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశానో నాకు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ ఇచ్చారు అందరూ. ఇది నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఎందుకంటే నాకు నచ్చితేనే కదా నేను ఆ టేక్స్ ఓకే చేసుకుంటాను. ఇప్పుడు మంచితనం అయిపోయింది, ఇప్పుడు పాయింట్ లేదు సీరియస్ గానే చెప్తున్నాను నేను. సరే ఊరికే సరదాగా అవుట్ ఆఫ్ 10 పార్వతీశం గారికి మీరు యాక్టింగ్ ఇచ్చే మార్క్స్? ఈ సినిమాలో బాగా చేశాడండి, 9 ఇస్తాను ఆయనకి. 9. హీరోయిన్ కి? ఆ అమ్మాయి 10. 10 చాలా బాగా. ఎందుకంటే ఆన్సర్ నాకు ఇప్పుడు అమ్మాయి కూడా చెప్పలేదు. మూవీ చూస్తే అందరికి అర్థమైపోతుంది అమ్మాయి పర్ఫార్మెన్స్. వెరీ నైస్. 10 out of 10. హీరో ఒక మార్క్ తగ్గింది గమనించండి. లేదు, నేను సీన్స్ చేస్తున్నప్పుడు చాలా సార్లు వచ్చేది ఈ అమ్మాయి ఇంట్రో తినేస్తుంది మొత్తం అనేసి, ఆ స్క్రీన్ మొత్తం తినేసేది. యాక్ట్ బాగా చేసేది. సో ఆన్ దిస్ నోట్ ఐ హావ్ టు ఆస్క్ నానా, మీరేమన్నా యాక్టింగ్ సినిమా ఏమంటారు కోర్స్ వర్క్ షాప్ గానీ ఏం లేదు. నాకు చిన్నప్పటి నుంచి పీపుల్ ఇమిటేట్ చేయడం అలవాటు. టీచర్స్ నైనా, ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ ని అట్లా. ఇప్పుడు అది కొంచెం అడాప్ట్ చేసుకోవాలి, నేను అబ్జర్వ్ చేయాలి. ఓహో, టైం తీసుకొని మనిషిని దగ్గరుండి. ఓకే. అండ్ నేను ఏంటంటే క్యారెక్టర్ లో ఒకవేళ నేను మార్కెట్ లో ఉంటే, నేనే మార్కెట్ మహాలక్ష్మి అయితే నేను ఎలా ఉంటాను అనేది తీసుకొని చేసేదాన్ని. మెథడ్ యాక్టింగ్ అని అంటారు కదా, అందుకే 10 out of 10 వచ్చింది. మరి అవినాష్ కి? అవినాష్ బ్రో 4 ఇవ్వండి చాలు. సరే మీరు ఎంత అంటే కాదండి, మీరు ఫిక్స్ అవ్వండి, వీళ్ళు 9 ఇవ్వండి. మనసులో 9 ఉండేది, నేను బయటకు చెప్పేసాడు. ఇంకో చాలా అవసరం ఉంది బ్రో మీతో మాకు. కూర్చో. సరే, సెట్ కి కరెక్ట్ గా టైం కి ఎవరు వచ్చేవారు? అందరు టైంకి వచ్చారు. అందరు టైం. ఎవరు? డిఓపి గారు కూడా టైం. హాఫ్ అన్ అవర్ లేట్ గా వచ్చేవాడు. అయినా స్టిల్ ఇంకా అక్కడ సెటప్ అదంతా ఇదే కవర్ చేద్దాం అన్నా కూడా కవర్ చేయలేడు. ఎందుకు కవరింగ్? డైరెక్టర్ గారు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అందరికి హాఫ్ అన్ అవర్ ముందే చెప్పేవాడు అనమాట. 9 o'clock అయితే 8:30కే చెప్పేసేవాళ్ళు. 6:30 అయితే 6 కే రావాలి రావాలని నా మైండ్ లో ఉంటే నేను 7 అని చెప్పుకుంటాను. 7:30. ఓకే, వెరీ నైస్. పాపం ఏం లేదు, చాలా లాంగ్ నుంచి రావాలి, వచ్చేటప్పుడు హెవీ ట్రాఫిక్ ఉంటది. అక్కడ ఏంటంటే ఆ మార్కెట్ కి ఇక్కడ ఇంతకీ కవర్ చేస్తున్నారు, లేట్ లేచి ఉండాలి. అవునా? లేట్ అయిపోయేది ఎంత. ఆయన నచ్చే క్వాలిటీ అంటే ఆయన ఓపెన్ గా ఒప్పేసుకుంటాడు. నేను ఇది ఆయన బేసిక్ గా. ఇంకోటి నాకు ఫ్లాప్లు ఉన్నాయని జెన్యూన్ గా ఇంకోటికి అవకాశం ఇవ్వడు, ఆయన ఓపెన్ గా ఒప్పేసుకుంటాడు. ఇది నిజం కదా, అంటే అవతలోడికి ట్రోల్ చేసే అవకాశం గానీ ట్రోల్ వెరీ నైస్. దట్ ఇస్ సెల్ఫ్ క్రిటిసిజం అని అంటారు కదా. క్రిటిసిజం అన్న నేను అబద్ధం చెప్పలేను, ఫ్రాంక్ నిజంగా చెప్పలేను. విల్ బి హానెస్ట్ అంతే. అదేదో గొప్పని కాదు, నేను చెప్పలేను.
మార్కెట్ మహాలక్ష్మి కాబట్టి ఏ మార్కెట్ లో మీరు షూట్ చేశారు? మెహదీపట్నం రైతు market బజార్ లో. దగ్గర చేసాం. అక్కడ మీకు ఏదైనా డిస్కౌంట్లు వస్తున్నాయా ఇప్పటికి? వస్తాయి వాళ్ళకి వస్తాయి extra ఆ? వెళ్తే వస్తాయి. వాళ్ళు గుర్తు- బాగా ఎంకరేజ్ చేశారు. గుర్తుపట్టారా ఎవరైనా? అయ్యో, ఇప్పుడు వెళ్ళినా గానీ ఇంటరాక్షన్ కి గానీ మధ్య మధ్య ఒక 2 days ప్రమోషన్ ఇంటర్వ్యూ కూడా చేసాము. ఆ, అప్పుడు కైసే అందరూ కొందరు అందరూ, ఏంటి రావట్లేదు ఏ కైసో 2 days గ్యాప్ వచ్చింది ఎందుకు అని అడిగేవాళ్ళు. మరి ఏంటి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేము మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడన్నా మార్కెట్ లో చూసే అవకాశం ఉందా? మేబీ yes డైరెక్టర్ Maybe గారికి కాదు, ఉంది. అట్లాంటిది ఉంది. ఉంది. సో మార్కెట్ లో కూడా చేసే Yeah. అవకాశాలు ఉన్నాయి. వెళ్ళి కూరగాయలు అమ్ముదామని అనుకుంటున్నారండి అందరు. అవునా? వెరీ నైస్. అండ్ అంతేకాదు ఈ సినిమాలో కేదర్ గారు కూడా ఒక పాత్రలో యాక్ట్ చేయడం చూసాము మేము. మరి కేదర్ గారితో నటించడం ఎలా అనిపించింది? అంటే ఆల్రెడీ కేరింత చేసాం మేము. ఆ, అంటే సిడ్ ఉంటాడు కదా అవును. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, అలాగా నాకు లొకేషన్ లో పరిచయం. ఉమ్, ఈ మూవీలో కూడా చేసాం. చాలా మంచి క్యారెక్టర్ అయింది, ఓకే. నాకు చాలా నచ్చింది. ఆయన చాలా మంచి పర్ఫార్మర్. ఉమ్. నాకు అవసరం అనిపిస్తుంది దానికి ఇంకా మంచి బ్రేక్ వస్తే బాగుంటది అనేసి. సో ఈ Correct. మూవీతో వస్తుంది అనుకుంటున్నా. వెయిటింగ్ Yeah, మేము కూడా. మీరు చెప్పండి డైరెక్టర్ గారు, హౌ వాజ్ హీ యాజ్ అన్ యాక్టర్? ఆయనైతే చాలా బాగా చేశాడండి. మెయిన్ క్యారెక్టర్ సినిమాలో అయింది చాలా ఉంటది. సో ఎక్కువ పోర్ట్రే చేయట్లేదు కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ అయింది. సినిమాలో మూవీ అంతా ఉంటాడు ఆయన. భాషా గారు కూడా ఉన్నారు, భాషా బ్రోతి ఇంకా అవుట్ స్టాండింగ్. కమిడియన్. Yeah. అసలు మార్కెట్ లో అవినాష్ అవినాష్ అండ్ భాషా and కాంబినేషన్ భాషా హిలేరియస్ గా ఉంటది. Really చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళిద్దరే. డ్రింకర్ క్యారెక్టర్ ఆ. ఇంకా షూటింగ్ మార్నింగ్ వచ్చి నైట్ స్టాకప్ అయిన తర్వాత తాగుపోతాం లెక్క ఉంటాడు. అవునా? లంచ్ బ్రేక్ లో కూడా హే బ్రో యాక్చువల్లీ అలానే చేస్తుంటాడు. షూటింగ్ ఉండే తనకి. అండ్ మార్కెట్ మహాలక్ష్మి ఫ్రమ్ ద హార్ట్ నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా మీరు అంటే చాలా ఇష్టంగా, చాలా ప్యాషన్ పెట్టి, చాలా ఎంతో ఇష్టం పెట్టి తీసినట్టు నాకు మీతో మాట్లాడుతున్న ఈ కొద్ది టైంలోనే అనిపించింది. సో ఖచ్చితంగా ఈ సినిమా ఏమంటారు, ప్రొడ్యూసర్కి వర్కౌట్ అవ్వాలి అని అంటారు కదా. నేను యాక్టర్స్కి, డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ వర్కౌట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ మరి ఆడియన్స్కి మీరేం చెప్తారనేది మీ మాటల్లో ఒకసారి డైరెక్టర్ గారు మీరు. మంచి సినిమా చేసామండి. సో నచ్చితే మాత్రం అందరికి చెప్పొద్దని నేను చెప్పట్లేదు. మీకు నచ్చినంత వరకు చెప్పండి. నచ్చకపోతే మాత్రం 100 మందికి చెప్పండి. స్ట్రాంగ్ గా చెప్పగలను. నచ్చకపోతే 100 100 మంది. మందికి చెప్పండి నా సినిమా చాలా బాగుంటది. అదైతే స్ట్రాంగ్ గా చెప్పగలను. సూపర్ కాన్ఫిడెంట్ డైరెక్టర్ గారు అసలు. పార్వతీశం గారు? కేరింత తర్వాత అంటే చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి సినిమా చేశానని ఫీలింగ్ ఉంది. ద వే వీఆర్ ప్రమోటింగ్ అండ్ నేను మూవీ చూశాను కదా. సో ఆయన కూడా నేను మూవీ చూసి బాగుంటే ప్రమోషన్కి వస్తాను, లేకపోతే రానన్నా నిజంగా. అంటే అన్ని పోతున్నప్పుడు మనకు ఒక లో ఫీలింగ్ అవును, వస్తుంది కదా. correct, సో మూవీ చూసా బాగా అనిపించింది. నాకు ఇది హిట్ అవుతుందని అనిపిస్తుంది. హిట్ అయ్యిందని అనుకోండి మీరు. ఎస్, హిట్ అవుతుంది. అలా హిట్ అవుతుంది అని Cross. అంటే యా. మహాలక్ష్మి, ప్రణికాన్విక, వాట్ డూ వాంట్ టు సే? ఫస్ట్ టైం వస్తున్నారు మీరు లీడ్ యాక్టర్ గా అండ్ జనాలు కొత్త వాళ్ళని, యాక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఆడియన్స్ కి మార్కెట్ మహాలక్ష్మిగా మీరేం చెప్తారు? మాకు ఆ తెలంగాణ యాసలో కావాలి. ఓకే. సో నేను చెప్పేది ఏం లేదు, బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. దే నో కంటెంట్ ని బట్టి వాళ్ళు అది చిన్నది పెద్దది అని దే వోంట్ డిఫరెన్షియేట్ దట్. కరెక్ట్. సో కంటెంట్ బాగుంది అంటే వాళ్ళని ఎత్తున పెట్టుకుంటారు. అవును. సో ఐ బిలీవ్ ఇన్ దెమ్ అండ్ వీ బిలీవ్ ఇన్ అవర్ మార్కెట్ మహాలక్ష్మి. ఫెంటాస్టిక్. సో మిస్టర్ అవినాష్ గారు? నేను చెప్పేది నేను ముగ్గురు చెప్పారు కదండి, సేమ్ అదే నేను చెప్తాను. లాగ్ ఎక్కువ చేయను, కథ బాగుంటే మీరు ఎంకరేజ్ చేయండి, బాగాలేకపోతే 100 మంది చెయ్యొద్దు. అది వాళ్ళు అది చేస్తారు. మీకు నచ్చితే చేయండి, లేకపోతే 200 మెంబర్స్ చెప్పండి, ఓకేనా? బట్ బాగుంటే మాత్రం ఒక 1000 మందికి చెప్పండి, ఓకేనా? ఆ 1000 మంది ఇంకో 1000 మందికి అలా. ఫర్ నౌ మంచి రెస్పాన్సే వచ్చింది. వీఆర్ హోపింగ్. ఓకే, ఫెంటాస్టిక్. సో హోపింగ్ ఓన్లీ ఫర్ ద బెస్ట్. మార్కెట్ మహాలక్ష్మి అనే ఈ సినిమా కోసం నేనైతే ఎంతో ఎదురు చూస్తున్నాను. ట్రైలర్, టీజర్ చూసేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మార్కెట్ మహాలక్ష్మికి థ్యాంక్ యూ. అండ్ మీరు నా కోసం ఏమైనా కూరగాయలు అలా గిఫ్ట్ తెచ్చి ఉంటారు అని అనుకున్నాను, లోపలికి ఎలా చేయాలి కాబట్టి నేను బయటకు వెళ్ళి తీసుకుంటాను. దట్ ఈస్ ఇట్ ఫర్ నౌ. అండ్ మార్కెట్ మహాలక్ష్మి కమింగ్ దిస్ ఫ్రైడే. డోంట్ మిస్ దిస్ సినిమా ఇన్ థియేటర్స్. మార్కెట్ మహాలక్ష్మి మార్గాలి రూపోలా నకరాలు నువ్వు చేస్తే నిన్ను పొందబెడతదిరా. అనుశ్రీ రెడ్డి, మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి. Hi everybody,
యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC Live. Don't forget. Subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.